ఏ మంజు, నీ నంగనాచి కథలు, నీ నటమయూరి శకలు ఇక నుంచి సాగనివ్వను. నిన్నసలు నమ్మేదే లేదు, ఇక నుంచి నమ్మను. నువ్వు నా కొడుకుతో దూరంగా ఉండాలి. కోర్టు చెప్పింది కదా అని వాడితో క్లోజ్ గా తిరగాలని చూస్తే నువ్వు తిరగడానికి ఆ కాళ్ళు కూడా లేకుండా చేస్తాను. అమ్మకు బాగోలేదు, అత్తకు శాలరీ ఇవ్వాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూయటం మానే. మా దరిద్రానికో నీ అదృష్టానికో నువ్వింకో 6 నెలలు ఇక్కడే ఉండాలి. కాబట్టి నెల నెల నీ శాలరీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నువ్వు నా కొడుకుతో దూరంగా ఉంటే నేను మీ అమ్మ ఆరోగ్యం కోసం నీ శాలరీని ఖర్చు పెడతాను. నీకు నా కొడుకుతో స్నేహంగా ఉండటం కావాలా, లేకుంటే మీ అమ్మ ఆరోగ్యం కావాలా? మల్లిక్, నేను చెప్పాను కదా మనం చేయబోయే ప్రోగ్రాం గురించి ఆలోచించావా? మిలిటరీ సెలక్షన్ లో మన ఎమ్మెల్యే గారు చేసే ప్రోగ్రామ్ ను అన్ని నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి ప్రోగ్రాం డిజైన్ చేయాలి, అంతే కదా? వెరీ గుడ్. కానీ ఆలోచించే కొద్దీ ఒకటి కాదు 100 ఆలోచనలు వస్తున్నాయి సత్య. అందులో ఏది బాగుంటుందో నాకు తెలియట్లేదు, అది నువ్వే చెప్పాలి. 100 ఆలోచనలు చెప్పకరా, అందులో ఒక్కటి చెప్పు. మహానంద్ అన్న మనల్ని ఏం చేస్తే బాగుంటుందో అని అడిగారు. కాబట్టి మన ఆలోచనల్ని ఆయన టేబుల్ మీద పెట్టాలి. అంతగా ఆలోచించి చెప్పు.